హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ కిరణ్ చిత్రపాకం. ఈరోజు నేను చేయబోయే రెసిపీ చీజ్ ఆమ్లెట్. చీజ్ ఆమ్లెట్ చాలా టేస్టీగా ఈజీగా ప్రిపేర్ చేసే బ్రేక్ఫాస్ట్. చీజ్ ఆమ్లెట్కి కావలసిన పదార్థాలు 2 ఎగ్స్, పచ్చిమిర్చి, చీజ్, సాల్ట్. ఈ చీజ్ ఆమ్లెట్లో మీకు ఇష్టమైన వెజిటబుల్స్ యాడ్ చేసుకోవచ్చు. ఇక్కడ నేను ప్లెయిన్ చీజ్ ఆమ్లెట్ చూపిస్తున్నాను. పచ్చిమిర్చిని ఇలా సన్నగా కట్ చేసుకోవాలి. ఇలా సన్నగా కట్ చేయడం వల్ల ఎగ్లో బాగా కలిసిపోయి తినడానికి బాగుంటుంది. ఒక బౌల్లో కట్ చేసుకున్న పచ్చిమిర్చి, కొంచెం సాల్ట్ వేసుకోవాలి. చాలా కొంచెం సాల్ట్ వేయాలి, ఎందుకంటే చీజ్లో ఆల్రెడీ సాల్ట్ ఉంటుంది. ఈ 2 ఎగ్స్ని పగలగొట్టి బౌల్లో వేసి బాగా బీట్ చేయాలి. ఎగ్స్ ఎంత బాగా బీట్ చేస్తే ఆమ్లెట్ అంత ఫ్లఫీగా వస్తుంది. స్టవ్ మీద ప్యాన్ పెట్టి నెయ్యి లేదా నూనె వేయండి. నేను ఇక్కడ నెయ్యి వేస్తున్నాను. మీరు ఒకసారి నెయ్యితో ట్రై చేయండి, టేస్ట్ చాలా బాగుంటుంది. చీజ్ ఆమ్లెట్ లో ఫ్లేమ్లో పెట్టి చేయాలి, లేదంటే ఆమ్లెట్ మాడిపోయి గట్టిగా అవుతుంది. ఇప్పుడు కలిపి పెట్టుకున్న ఎగ్ని ప్యాన్ అంతా ఈవెన్గా వచ్చేలా వేసుకోవాలి. ఆమ్లెట్ ఒక సైడ్ లైట్గా కాలిన తర్వాత ఫ్లిప్ చేసి ఇంకో సైడ్ కాలనివ్వాలి. ఇక్కడ మీరు గ్రేటెడ్ చీజ్ కానీ చీజ్ స్లైసెస్ కానీ తీసుకోవచ్చు. ఇప్పుడు చీజ్ స్లైసెస్ వేసుకొని ఇలా ఫోల్డ్ చేసుకోవాలి. ఈ ఆమ్లెట్ హీట్కే మనం వేసుకున్న చీజ్ మెల్ట్ అవుతుంది. మన చీజ్ ఆమ్లెట్ రెడీ అయ్యింది. ఇప్పుడు ప్లేట్లోకి తీసుకుందాం. చూడండి, ఆమ్లెట్లో చీజ్ అంతా మెల్ట్ అయ్యి క్రీమీగా సాఫ్ట్గా ఉంది. ఈ చీజ్ ఆమ్లెట్ వేడివేడిగా సర్వ్ చేస్తే సూపర్ ఉంటుంది. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ కిరణ్ చిత్రపాకం ఫర్ మోర్ రెసిపీస్ అండ్ వీడియోస్.